కొన్ని చిత్ర విచిత్రము జరుగు. నేను శ్రీ వీరభోగ వసంతరాయుడనై వచ్చే ముందు కొన్ని విచిత్రములు జరగగలవు. వాటిలో ముఖ్యమైన వాటిని మీకు బోధించుచున్నాను. భక్తి శ్రద్ధలతో వినండి నాయన. ఈ కలియుగములో అనగా భూలోకంలో ధర్మదేవత పుణ్య స్థలములలో తిరుగుతుంది. అదిగాక కుల మతముల లోపల మతములు హెచ్చై ఒకరినొకరు కొట్టుకొని చచ్చు. ప్రజలకు అధిక నిద్ర అధిక ఆహారము వలన నిలిచిన చోట నిలువక నర మృగాల వలె సంచారించదు. అదిగాక అడవులలో నుండి మృగాలు గ్రామాదులలో చేరి విప్రులు తన ధర్మములను తెచ్చిపెట్టి అధర్మము చేత అనాచారము చేత దుష్కర్ములై నీచులై దుర్మార్గులై తినుటకు తిండి లేక కట్టుకొనుటకు గుట్టలు లేక ఒకరినొకరు కోపగించుకొని కొట్టుకొని నశించిపోయారు. అవును నాయన, వారు కొట్టుకొని నశించిపోయారు. అదిగాక ఈ భూలోకములో నరులు ఒకరి ధనములను ఒకరు దొంగలించుకొని అందువలన ప్రజలకు మిక్కిలి రోగములు ఉపద్రవములు కలిగి కొంతమంది పాపాత్ములు నశించిపోయేదారు నాయన, నశించిపోయేదారు. అవును నాయన, దొంగతనం వల్ల కొంతమంది పాపాత్ములు నశించిపోయారు. అదిగాక దేవ బ్రాహ్మణులు దేవ ప్రతిష్టలు దేవారిని గురువులను ఈ ప్రజలు ఎక్కిరించి హేళన చేయండి. అప్పుడు అందులో నుండి పాపాత్ములైన ప్రజలు నశించిపోయారు. అదిగాక తండ్రి కొడుకులు తమలో తాము కలాయించుకొని ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని వేరుగా ఉండేది. అదే విధంగా భార్యాభర్తలు కూడా వివాహులై ఒకరిని విడిచి ఒకరు ఉండేదారు. స్త్రీ పురుషులు వారి వరుసలనక ఎట్లు పడితే అట్లు నడిచి సగం మంది పాపాత్ములు చనిపోయేదారు నాయన. అవును నాయన, స్త్రీ పురుషులు వారి వరుసలు లేక సంచారించారు. అదేగాక ఈ కలియుగంలో పశువులు పాలు తక్కువగా ఇచ్చి అదే విధముగా వర్షములు యథా ప్రకారము కురిసిన గాని పంటలు తక్కువగా పండును. అంతేగాక ఏనుగు కడుపులో పంది పుట్టు, పంది కడుపులో కోడి పుట్టు, కోడి మనుషుల వలె మాట్లాడును నాయన. అవును నాయన, ఈ కలియుగ మానవులు చేయు పాపముల వలన జరుగు విపరీతముల లోపల కోడి మనుషుల వలె మాట్లాడు. విప్రులు చెండారులు దుర విద్యలను నేర్చుకుని అంజనముల చేత వశీకరణముల చేత తమ దగ్గరనున్న ధనమును తమ యొక్క మానమును కూడా వారు కోల్పోయి కొంతమంది పాపాత్ములు నశించిపోయేది. అవును నాయన, కొంతమంది ధనము మానమును కూడా కోల్పోవు. అదేవిధంగా చెండారులు గురువులను ఎక్కిరించి హేళన చేయు. అంతేగాక రాతి గుండ నుండి రక్తం కంట కండాలుగా కారుతుంది. ఆ కారిన రక్తకండములను తినడ కొరకై కాకులు గద్దలు వచ్చి ఆ రక్తకండములను తిని అక్కడనే చనిపో. అవును నాయన, ఇది ఎంతయో నిజం. చనిపోయిన కాకుల గద్దలను ఈ ప్రజలు పట్టుకొని గంతులు వేయాలి. అప్పుడు కొంతమంది పాపాత్ములైన ప్రజలు నశించిపోయేదారు నాయన, నశించిపోయేది. అంతేగాక కొండల నుండి మంటలు పుట్టి భూతాగ్రహములు ఎక్కువ మనిషి కడుపులో మంటలు పుట్టి నోటిలో బుగ్గలు కలిగి రక్తము కట్టి గుండెలు పగిలి కొంతమంది పాపాత్ములు నశించిపోవాలి నాయన, నశించిపోయేది. అవును నాయన, ఈ పాపాత్ములు నశించిపోయేది. అంతేగాక నేను చెప్పే ఈ కాలజ్ఞానం విని కాదనినా నన్ను దూషించిన నన్ను హేళన చేసిన ఈ కలియుగ మూఢ మానవులను నరక కూపములో పడేటట్లు విపరీత భావాలు నొందేటట్లు చేయదు. నన్ను నమ్మి నేను చెప్పిన ఈ కాలజ్ఞానము విని ఇతరులకు చదివి చెప్పిన పుణ్య స్త్రీలను పుణ్య పురుషులను నేను ఇహమందు మోక్షము పరమందు సౌభాగ్యము కలిగించజేసి వారిని సంసార సాగరం నుండి కడతేర్చగలరు. అంతేగాక ఎవరైనా పుణ్య స్త్రీలు పుణ్య పురుషులు ఉండినచో వారిని ఎల్లప్పుడూ కాపాడుతుంది. నాయన నవాబు గారు నాకు అనుష్ఠానమునకు వెళ్ళవచ్చును.
దినం మరి ఒకసారి మీకు కాలజ్ఞానము బోధించడం. ఇక మీ ఇళ్లకు వెళ్ళి సుఖముగా ఉండండి నాయన, సుఖముగా ఉండండి.